నోవహు దినముల్లో జరిగినట్టు మనుష్య కుమారుని దినముల్లోనూ జరుగును. సేమ్ థింగ్ అండి, లోకాల్లో కూడా చెప్పబడతా ఉంది. ఇక్కడ ఇంకా కొంచెం ఎక్కువ చెప్పారు చూసారా. నోవహు వాడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండెకి ఏబడుచు ఉండిరి. అంతలో జలప్రలయం వచ్చి వారిని అందరిని నాశనం చేశాను. లోతు దినముల్లో జరిగినట్టు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండిరి. చూసారా. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారిని అందరిని నాశనం చేశాను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. నిజమండి, వాస్తవం. యేసు ప్రభు త్వరలో రానై ఉంటున్నారు. సిద్ధపడండి, అందరూ సిద్ధపడండి, అందరూ రక్షణ పొందుకోండి, అందరూ మారి మనసు పొందుకోండి. దేవుడికి మీ జీవితాలు ఇవ్వండి, మీ హృదయాలు ఇవ్వండి, మీ బ్రతుకులు ఇవ్వండి. జీవితాలు మార్చుకోండి, బ్రతుకులు మార్చుకోండి. చూడండి, 1 పేతురు 3:20 ఒకసారి చూద్దాం. 1 పేతురు 3:20 దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వం నోవహు దినముల్లో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. నోవా టైంలో ఎవరు సువార్త చెప్పారు, అలలా రక్షింపబడారు అనుకోవచ్చు మీరు. ఇప్పుడంటే చెప్పడానికి చాలామంది సువార్త చెప్తున్నారు. ఆత్మ కూడా ఈ అంచె దినముల్లో ఆత్మ కృంభరింపబడుతుంది అని మీ యొక్క కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు. వృద్ధులు కలలు కంటారు, దర్శనాలు చూస్తారు. మీ సేవకుల మీద సేవకురాండ్ర మీద ఆత్మ కృంభరింపబడుతుంది. ఇప్పుడు ఆత్మ కార్యాలే. ఇప్పుడు నాలో ఉండి పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నారు, లేకపోతే నేను మాట్లాడను. పరిశుద్ధాత్ముడు మేము అందరినీ హెచ్చరిస్తున్నారు. ఇలాగ ఆత్మకార్యాలు ఆ టైంలో కూడా, నోవా టైంలో కూడా అవిధేయులైనటువంటి యొక్క 8 మంది దగ్గరికి ఆత్మస్వరూపిగా దేవుడు వెళ్ళారు. దేవుడు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ యొక్క నీటి ద్వారా బాప్తిసం తీసుకొని రక్షణ పొందారు. ఆ వాడంతా నీటిలో మునిగింది కదా. ఆ విధంగా వాళ్ళు రక్షణ పొందుకున్నారు. ఆ 8 మంది కూడా ఆత్మస్వరూపిగానే వెళ్ళి వాళ్ళకి ప్రకటించారు. ఇప్పుడు మనుషులే ఆత్మచేత నింపబడి మీకు చెప్తున్నారు యేసు ప్రభు త్వరగా రాబోతున్నారు, దొంగలే వస్తున్నారు, మహామహిమతో ప్రభావంతో దేవుని మహిమతో ఆయన వస్తున్నారు. దేవదూతలతో కోటానుకోట్ల దేవదూతలతో వస్తున్నారు. ఆయన వచ్చినప్పుడు ఆ యొక్క సూర్యుడు చీకటి అయిపోతున్నారు.